ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి నేను ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మీరు నేను మనమందరం దేవునికి బహు ప్రియమైనటువంటి వాళ్ళం. దానియేలు గారి విషయంలో, దానియేలు గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ముమ్మారు దానియేలు విషయంలో చెప్తాడు, దానియేలు నీవు బహు ప్రియుడవు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజున మీరు ఈ నా మాటలు వింటున్న మీరు ఒకవేళ వయసులో మీరు పెద్దవారై ఉండొచ్చు, ఒకవేళ వయసులో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, స్త్రీలు అయి ఉండొచ్చు, విద్య లేని పామర్లు అయి ఉండొచ్చు, ఇంటి వద్ద ఉండి ఒకవేళ ఈయన కార్యక్రమాన్ని ఈరోజు వీక్షిస్తున్నటువంటి బిడ్డలై ఉండి ఉండవచ్చు. ఈరోజు నా ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్న సత్యమైన సువార్త ఏంటంటే, మీరు దేవునికి బహుగా ప్రియమైనటువంటి వారు. మీరు అనుకున్నారు, పాస్టర్ గారు నేను నిజంగా అంత ప్రియమైన వ్యక్తిని అయ్యి ఉంటే కనుక ఎందుకు ఈ బలహీనత, ఎందుకు ఈ కష్టం, మాకే ఎందుకు ఈ బలహీనత రావాలి, మాకే ఎందుకు ఈ కష్టం రావాలి? నిజమేనండి, లోకంలో ప్రతి మనిషి యొక్క జీవితంలో బలహీనతలు అనేటువంటి ఉంటూనే ఉన్నాయి. డాక్టర్స్ సైతం బలహీనతలు ఉన్నాయండి. అది కూడా డాక్టరేట్ ఉండలేదు. రోజుని నేను ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్గా నా ట్రైన్లో ఒక వ్యక్తి వచ్చి లేక అటెండర్ వచ్చి నన్ను లేపి హిందీలో ఏదో చెప్తున్నాడు. నాకేమో హిందీ రాదు, హిందీలో ఏదో చెప్తున్నాడు. రమ్మనని అన్నట్టుగా ఏదో పిలుస్తున్నట్టు నాకు అర్థమైంది. ఏంటో నాకు అర్థం కాలేదు. నేను అనుకున్నాను ఇది నా భర్తే కదా, నన్ను లేమంటాడేంటి, నన్ను ఎక్కడికో రమ్మంటాడేంటి, నా భర్తలో నేను పండుకొని ఉంటుండగా అని అనుకుంటూ ఉన్నాను. వాడు ఏదో చెప్తున్నాడు. ఈలోగా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి మెలకు వచ్చి వాళ్ళకి హిందీ అర్థమైనది చేత వాళ్ళు అంటున్నారు కదా, కాదండి ఎవరికో బాగోలేదంట మిమ్మల్ని పిలుస్తున్నారు. నేనేమన్నా బాబు నేను పాస్టర్ గారు కదా అని చెప్పేసానంటే, అలాగే మీరు డాక్టర్ రాజు అని చెప్పేసి రాసింది కదా, డాక్టర్ సువార్త రాజు అని చెప్పేసాను. సో డాక్టర్ సువార్త రాజు అని రాసిన చేత నాకు పేరు ఆ లిస్టులో డాక్టర్ అని రాసిన చేత ఒకరికి ఎవరికో బాగోలేకపోయేసరికల్లా వాళ్ళు నన్ను పిలుస్తున్నాడు అనమాట, వచ్చి రమ్మని చెప్పేసి వాడిని బాగు చేయడం కొరకని. అప్పుడు నేను చెప్పాను, అయినా నేను డాక్టర్ మెడికల్ డాక్టర్ గాని కాదు, ఆత్మీయంగా నేను డాక్టర్ గారిని, నేను ప్రేయర్ చేయడానికి అయితే వస్తానని చెప్పేసి అని వెళ్ళి ప్రేయర్ చేసి ధైర్యపరిచి, వాళ్ళు తెలుగు వాళ్ళు వెళ్ళి కనుక తెలుగులోనే నేను మాట్లాడి వాళ్ళు ధైర్యపరిచి మళ్ళీ తిరిగి నా పడకొచ్చి నేను పండుకున్నాను. సో న్యాచురల్లీ డాక్టర్ గారు లేనంత మాత్రాన్ని బలహీనతలు వండుకొని ఉంటాయా చెప్పండి? స్పిరిచువల్ డాక్టర్ అయినా నాకు బలహీనతలు అనేటువంటి ఎదురవుతూ ఉన్నాయి. అలాగనే ఒకవేళ వైద్యపరంగా డాక్టర్స్ అయినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి బలహీనతలు ఎదురవుతున్నాయి. ఆ మధ్యలో ఒకసారి నా షుగర్ చెకప్ చేసుకుందాం కదా అని నేను వెళ్ళినప్పుడు మా షుగర్ డాక్టర్ గారు కూడా మూతికి ఇలాగ గుడ్డ కట్టుకున్నారు. ఏం సార్ అట్లాగా అంతలాగా మీరు కూడా పెట్టుకున్నారని చెప్పేసి అంటే, లేదండి కొంచెం దగ్గుగా ఉండింది కనుక ఎందుకన్నా మంచిది ఇతరులకు ఇన్ఫెక్షన్ కాకుండా, తర్వాత నాకు ఏ విధమైనటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కొరకు నేను ఇలాగ నా ఈ మాస్క్ తొడుక్కున్నాను అనేటువంటిది అంటున్నాను. సో న్యాచురల్లీ ఏమవుతుంది అని అంటే, అనేక మందికి ఏదో ఒక బలహీనత లేక ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత అనేటువంటిది అంటూ ఉంది. ఈ మధ్య కాలంలో నేను ఆలోచన చేసినప్పుడు షుగర్ అనేటువంటిది చాలా ఎక్కువగా కనబడుతోంది. చాలా మంది యొక్క జీవితాల్లో షుగరు, బీపీ ఈ రెండు అక్క చెల్లెళ్ళకలాగా వచ్చేస్తూ ఉన్నాయి. అందుకే ఈ మధ్య నేను వింటున్నటువంటి ఒక మాటలు ఏంటంటే, అన్నం తినొద్దండి, బియ్యం వండుకొని తినొద్దండి, కొర్రలో తినండి అంటున్నారు. కొర్రలా ఏమో నాకు అది సరిగ్గా తెలియలేదు అనుకోండి. అదొక రకమైనటువంటి గింజల్లాగా ఉండినటువంటి తప్పగా ఉంటున్నటువంటి ఒక విషయాలు. అంటే అందులో షుగర్ లేకుండా దాన్ని ఏమంటారు, పీచు పదార్థం ఎక్కువ ఉండదు, ఫైబర్ అందులో ఎక్కువ ఉండేటట్టుగా తయారు చేసుకొని అది మీరు తీసుకుంటే మంచిది. దానివల్ల షుగర్ తగ్గుతుంది, ఆరోగ్యకరంగా మీరు ఉండగలుగుతారు, సులుగ్గా మీరు ఉండగలుగుతారు. కొంచెం తింటే చాలు మీ కడుపు నిండుగా ఉన్నట్టుంటుంది. అన్నం ఎంత తిన్నా కానీ మళ్ళీ కాసేపటికి నీరసం వచ్చేసినట్టుగా ఉంటుంది అని చెప్పేసి అని ఇలాగ అంటున్నారు. సో ప్రతి ఒక్కళ్ళ శరీరంలో ఏదో ఒక బలహీనత. బహుశా ఈరోజుని మీరు కూడా ఒక బలహీనత ఉంది అన్నారు కదా. ఈరోజుని మీరు పెద్దవాళ్ళే ఉన్నారు, వయసులో మీరు పెద్దవాళ్ళు, తత్ఫలితం మీరు కూడా ఈ షుగర్ వలన లేకపోతే మరొకటో మీ మోకాలు నొప్పులతో ఉన్నారు, అరికాలు మంటలతో ఉన్నారు, పిక్కలు పట్టించేస్తున్నారు. బహుశా కడుపులో రుగ్మత, కడుపులో ఏదో భారంగా ఉన్నట్టుగా, కడుపులో ఏదో బరువుగా ఉన్నట్టుగా, సరిగ్గా జీర్ణం కాకుండా ప్యాంటాప్లు వేసుకోవాలి, లేకపోతే ఇంకో ట్యాబ్లెట్లు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటే మళ్ళీ వీటికి వెనకాల మళ్ళీ మజ్జిగ తాగాలి, మళ్ళీ సలవ చేసేటువంటి పొజిషన్ తీసుకోవాలి. ఇలాగా మనకు ఉన్నటువంటి బలహీనతలు మనం నలిగిపోతున్నాం. సో ఈరోజు మన ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు నేను నిజంగా దేవునికి బహు ప్రియమైనటువంటి వ్యక్తినైతే నేను ఎందుకు ఇలా బలహీనంగా ఉండాలి అని చెప్పేసిన ప్రశ్న దానియేలు గారి జీవితంలో కూడా చూద్దాం రండి.
దేవుడు దానియేలుని బహుప్రియుడవు అని చెప్పేసి పిలిచారు. దేవుని యొక్క దూత దానియేలు దగ్గరికి వచ్చి గొప్ప సంగతులను గురించి తెలియజెప్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ వింటూ ఉన్నప్పుడు, దేవుని మర్మాలు వింటూ ఉన్నప్పుడు, దేవుని గురించిన సంగతులు వింటూ ఉన్నప్పుడు దానియేలు మాట్లాడుతూ అక్కడ ఏమంటాడంటే, దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 16 నుంచి 18 వచ్చిన వరకు ఉన్నటువంటి ఒక మాటలు కనుక మనం చూసినట్లయితే దానియేలు ఏమంటాడంటే, నేను ఎప్పుడైతే ఆ దేవుని యొక్క దూతను చూచి ఉన్నానో నాలో నీరసం వచ్చేసి నా బలమంతా ఉడిగిపోయి ఊపిరి విడవలేనంతగా నేను మిక్కిలి బలహీనుడిని అయిపోయాను అంటాడు. ఒక చచ్చిన వాణి వలె నేను అయిపోయాను, అయ్యో నేను బలహీనుడిని అయిపోయాను. ఇది దానియేలు గారికి ఉన్నటువంటి మాట. కానీ దేవుడు తన దూతను పంపించి చేస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, అప్పుడు దేవుని యొక్క దూత మరలా దానియేలు దగ్గరికి వచ్చి దానియేలును ముట్టి దానియేలును బలపరిచి, దానియేలు నువ్వు బహుప్రియుడవు గనక ధైర్యం తెచ్చుకొనుము, భయపడవద్దు, నీకు శుభమవునుగాక అని అంటాడు. అబ్బా, ఎంత అమూల్యమైనటువంటి మాట్లాడు బాబాయ్. నేను దానియేలు ధైర్యం తెచ్చుకో, నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడుట వలన నీకు బలహీనత అనేటువంటిది ఏర్పడింది. హై ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పిన మాట వినండి. మనము భయపడుట వలననే శరీరంలో అనారోగ్యాలకు మనం గురైపోతున్నాం. భయము అనేది భయంకరమైన రోగం. అసలు భయం అనేటువంటి మనలోనికి రానివ్వకూడదు. నా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మనకి పిరిగితనము భయం అనే ఆత్మను ఇయ్యలేదు. దేవుడు మనకి పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించినాడు. హల్లెలూయా. భయపడద్దు, భయపడద్దు. ఇది ఏమవుతుందో, ఇది ఎలా ఉంటుందో, ఈ వ్యాధి ఏ దానికి దారి తీస్తుందో, ఈ వ్యాధి వలన చచ్చిపోతానేమో, ఈ యొక్క వ్యాధి వలన లేవలేకుండా అయిపోతానేమో, ఈ వ్యాధి వలన నడవలేకుండా అయిపోతానేమో. నీ మైండ్ సెటప్ మారాలండి బాబు. ఈ రోజుని దేవుడు చెప్పిన మాట తీసుకోండి. నీవు దేవునికి బహు ప్రియమైన వ్యక్తివి. నీవు దేవునికి ఒక ప్రియమైన వ్యక్తిగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అలాంటప్పుడు నీకు ఎందుకు బలహీనత వస్తుంది? నిన్నెందుకు బలహీనపరుస్తాడు ఆయన? నువ్వెందుకు బలహీనపరచబడాలి? ఇట్ ఈస్ యువర్ ఫియర్. అది నీ భయం నిన్ను అలా బలహీనపరుస్తున్నటువంటిది. నీ భయం నీ కొరకు ఆ రోగాన్ని తెచ్చిపెట్టినటువంటిది. చాలా కాలం క్రితం దైవజనులు డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు, తండ్రి దినకరన్ గారు, వారు చెప్పిన ఒక ఇల్లస్ట్రేషన్ నాకు ఇంకా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. ఒక మనిషినికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు అక్కడ టెస్ట్ కొరకు వెళ్ళి అన్నారు. వెళ్ళినప్పుడు అక్కడ రిపోర్ట్స్ వచ్చినప్పుడు అక్కడ డాక్టర్స్ పొరపాటున వేరొక రిపోర్ట్గా ఈయనకి తెలియజెప్పి ఉన్నారు. ఎప్పుడైతే ఆ రిపోర్ట్ ఈయన విని ఉన్నాడో ఇక ఇంటికి వచ్చినాడు. భయము అతన్ని ఆవరించినది. అయ్యో, ఈ విషయం ఫలానా జ్వరమా? ఈ జ్వరంతో నేను ఇక చచ్చిపోతానా? అయ్యో, నా బ్రతికింక అయిపోయింది. నా పిల్లల సంగతి ఎలా ఉంటుందో, నేను వాళ్ళకి ఎలా చెప్పగలను ఈ వ్యాధి వచ్చిందని? నేను చచ్చిపోతానన్న సంగతి ఎలా చెప్పగలను? నేను రాత్రంతా ఆలోచిస్తున్నాడు. భయం బాగా ఆవరించేసింది. ఆ యొక్క భయము ముందు ధైర్యాన్ని తీసుకొచ్చి ఏం చేసిందంటే, తానున్న పై అంతస్తులో నుంచి ఆ కిటికీలో నుంచి కిందకు దుమ్ముకి అతడు చచ్చిపోయాడు. తెల్లవారేసరికల్లా అతడు క్రింద పడిపోయి చచ్చిపోయినటువంటి వానిగా ఉండి ఉన్నాడు. ఈలోగా ప్రొద్దుటికి హాస్పిటల్ వాళ్ళు పరుగున వస్తున్నారు ఇంటికి. ఇక్కడికి వచ్చేసరికల్లా ఇక్కడంతా హడావుడి కనబడుతోంది. ఆల్రెడీ ఇక్కడ చచ్చిపోయాడు. ఏంటి అని చెప్పేసి చూస్తే అప్పుడు హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు, అయ్యో ఇతనికి కలిగినట్టు జ్వరము ఫలానా రకమైన జ్వరము కాదు, పొరపాటున అక్కడ రిపోర్ట్ మిస్ అయింది, పొరపాటు జరిగింది. అక్కడ మేము నిన్న నీళ్ళతో మేము ఫలానా జ్వరం అని మేము చెప్పి ఉన్నాము. దానికి ఈయన బహుశా టెన్షన్ పడిపోయి భయపడిపోయి ఇట్లా చేసినట్టు అన్నాడు. అది కాదు. సో ఏం జరిగింది అక్కడ? తనలో వచ్చినటువంటి భయము నిజానికి ఆ జ్వరము మరణకరమైనటువంటి జ్వరము కాకపోయినప్పటికీ ఆ భయము అతన్ని ప్రాణం తీసుకునేటట్టుగా చేసినటువంటిది. ఎవరేం చెప్తారు ఫ్రెండ్స్? మీరు దేవునికి బహు ప్రియమైన వాళ్ళండి. ఎవరు ఎలా అనుకున్నా కానీ మీరు పట్టించుకోవద్దండి. ఒకవేళ బలహీనత ఉన్నా మీరు పట్టించుకోవద్దండి. ఈరోజు నేను చెప్తున్నాను, ఏదైనా వ్యాధి బలహీనత వచ్చినా దాని గురించి మీరు కలప ఎందుకండి? మనుషులు అన్న తర్వాత మనకు కాకపోతే ఎవరికి వస్తాయి వ్యాధి బలహీనతలు? ఒకవేళ ఏ పరిస్థితులు బట్టో పొరపాటును బట్టో మనమే తప్పు చేసామో లేకపోతే బై మిస్టేక్ ఏదైనా జరిగిందో చూడండి. ఆ వ్యక్తి యొక్క విషయంలో అక్కడ మీరు రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి వాళ్ళు పొరపాటున వేరొక రిపోర్ట్ తీసుకుని ఆ ఫైల్ చదివారు. ఈయనేమో దాన్ని తీసుకుని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుండగా అలాంటిది కానీ చేయకుండా నేను వెళ్ళిపోయి ఆలోచించుకొని భయపడిపోయి ఆ రాత్రి ఆత్మహత్య చేసుకునేటువంటిదిగా జరిగిపోయినటువంటి ఒక కార్యం. సో ఈ రోజు నేను ఏమంటానంటే, ఒకవేళ వ్యాధిస్తే రానివ్వండి, ఎంతకాలం మనం బతుకుంటాం అంతకాలం బతుకుందామండి బాబు. అంతే తప్ప మనం ఎందుకు కలవరపడాలి? దాని గురించి ముందెందుకు చచ్చిపోవాలి? ముందెందుకు భయపడాలి? భయంతో మనం కాస్త ఇంకా జీవించవలసినటువంటి కాలానికి ముందుగానే మనం ఎందుకు చచ్చిపోవాలి? భయపడొద్దు. ఈరోజు నేను చెప్తున్నా, భయపడొద్దు. నాకు తెలిసిన అనేక మంది భయంకరమైన వ్యాధిగ్రస్తులైనటువంటి వారు తెలుసు. నిజానికి వాళ్ళ వ్యాధుల గురించి ఆలోచించుకొని ఉండుంటే ఇప్పటికి ఎప్పుడో చచ్చిపోయింటారు వాళ్ళు. కానీ ఆ వ్యాధుల గురించి ఆలోచించరు. నేను ఆలోచించలేమని కూడాను.
నేను నా దగ్గర ఉన్నా లేకపోతే నేను వాడిని పలకరించినా అసలు ఆ వ్యాధిని గురించిన ప్రస్తావనే తీసుకొని రాను. ఆ వ్యాధిని గురించినటువంటి విషయమే నేను మాట్లాడిన మాత్రం కూడాను వారితో మామూలుగా మాట్లాడుతూ ఉంటాను. మీరు చక్కగా దేవుని కొరకు జీవించవచ్చు. మీరు దేవుని కొరకు బ్రతకడానికి దేవుడు మీకు అవకాశం ఇచ్చినాడు. మీరు బ్రతికినంతకాలం దేవుని కొరకు హాయిగా బ్రతకండి. తినాల్సింది తినండి, తీసుకోవాల్సింది తీసుకోండి, చక్కగా సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఎందుకంటే మీరు దేవునికి బహు ప్రియమైన వారు. ఒకవేళ వ్యాధిలో ఉన్నా సరే, ఒకవేళ ఒక బలహీనతలో మీరు ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితులు ఒకవేళ మీరు ఉన్నప్పటికైనా సరే, ఎటువంటి బలహీనత మీకు ఎదురైనప్పటికైనా సరే, ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏమన్నాడంటే, నీవు దేవునికి బహు ప్రియమైన వ్యక్తివి, అండ్ దెన్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నువ్వు దేవునికి ప్రియమైన వ్యక్తివి కనుక ఆయనే చూసుకుంటాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే తన దూతను పంపించి దానియేలును ముట్టుకొని పనిచేస్తున్నాడు. ఎప్పుడైతే దానియేలు ముట్టుకుని ఉన్నాడో అక్కడ బైబిల్లో రాయబడిన మాట, ఆ యొక్క దూత దానియేలును బలపరచి స్నేహితులారా, ఈవెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో కూడా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి, మానవుడిగా ఈ లోకంలోనికి ఆయన వచ్చినారు. మానవుడికి వచ్చినటువంటి ఆయన శిలువ దగ్గరికి వెళ్లేదానికి ముందు ఆయన గెత్సెమనే తోటలోనికి వెళ్ళినప్పుడు తట్టుకోలేనటువంటి ఒక వేదన, భరించలేనటువంటి ఒక వేదన, లోకమంతటి యొక్క పాపము తన మీద మోపబడుతున్నప్పుడు ఆయన ఒక భయంకరమైన నేరస్తులాగా శిలువ మ్రాణ దగ్గరికి వెళ్ళబోతున్నటువంటి ఒక విషయం ఆయన మదిలోకి వచ్చినప్పుడు తట్టుకోలేక తన శిష్యులతో అంటాడు, శిష్యులరా నా కొరకు మీరు ఒక గడియ మెలుకోగొండి, ప్రార్థనలో కనిపెట్టండి. ఆత్మ అయితే సిద్ధమే కానీ శరీరం తట్టుకోలేకుండా ఉండి అన్నది కనుక నేను దేవుని దగ్గర, నా తండ్రి దగ్గర నేను మొరపెడుతున్నాను. వచ్చి తండ్రితో మొరపెడుతుంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించండి, అయినను నీ చిత్తమే సిద్ధించను కాక. ఇది త్రాగడానికే నేను వచ్చినాను గనక, ఇది భరించడానికే నేను వచ్చినాను గనక, సిలువను మోయడానికే నేను వచ్చినాను గనక, లోక పాపమును మోయడానికి నేను వచ్చినాను గనక నీ చిత్తమే సిద్ధించను కాక అంటూ ఉన్నాడు. ఆయన ఓ ప్రక్కన తట్టుకోలేకపోతున్నాడు. నరాలు చిట్లిపోయినాయి, తలలో నరాలు చిట్లిపోయినాయి, రక్తము ముక్కులో నుంచి, చెవుల్లో నుంచి చెమట రక్తముగా నట్టుగా బయటకు వచ్చేస్తోంది. ఆ యొక్క మోకాళ్ళు నిన్నటువంటి ఒక రాతి మీద ఆ యొక్క రక్తం పడుతూ ఉన్నది. అప్పుడు దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఒక దూత పరలోకము నుండి దిగి వచ్చి యేసు ప్రభువారిని బలపరిచినాడు. హల్లెలూయా. ఫ్రెండ్స్, ఈరోజు నీవు టెన్షన్తో ఉండి ఉన్నావా? ఈరోజు నీవు బ్రెయిన్ హ్యామరేజ్ లాగా నలిగిపోతూ ఉండి ఉన్నావా? తల దిమ్మెక్కిపోతూ ఉందా? తల పగిలిపోతూ ఉందా? తల వచ్చేసరికి ఏదో కురిడికాయలో లోపల మెదడు ఉన్నట్టుగా ఏదో కదులుతున్నట్టుగా నీకు కనిపిస్తూ ఉందా? తట్టుకోలేనటువంటి బలహీనతతో ఉండి ఉన్నావా? లేవలేనటువంటి బలహీనతతో ఉండి ఉన్నావా? అనారోగ్యముతో ఉండి ఉన్నావా? డోంట్ వరీ. నీవు దేవునికి బహు ప్రియమైన వ్యక్తివి. నేను ఎప్పుడైనా ఒక్కొక్కసారి హాస్పిటల్కి దర్శించడానికి వెళ్ళినప్పుడు, ఎవరినైనా చూడడానికి నేను వెళ్ళినప్పుడు, వారి దగ్గరకు వెళ్ళి వారి తల దగ్గర నేను చేపెట్టి వారిని పట్టుకొని వారిని ధైర్యపరుస్తూ ఉంటాను. వారితో పాటుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా దగ్గర తీసుకొని ఒక తండ్రి ఆప్యాయతగా పలకరించినట్టుగా వారిని నేను పలకరించి వాళ్ళని ధైర్యపరుస్తూ ఉంటాను. ఎందుకనంటే వాళ్ళకి ధైర్యం కావాలి. ఒకవేళ ఒక్కొక్కసారి ఆ బలహీనతమైనటువంటిది వేరే రకమైన బలహీనత ఉండొచ్చు, అంటువ్యాధికరమైనటువంటి బలహీనత ఉండొచ్చు. అక్కడికి నేను వెళ్ళాను. టీబీ పేషెంట్స్ ఉండేటువంటి గదులకి నేను వెళుతూ ఉంటాను. ఎయిడ్స్ వ్యాధి ఉన్నటువంటి బిడ్డల దగ్గరికి నేను వెళుతూ ఉంటాను. వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. ఐ డోంట్ కేర్. దేవుని యొక్క కృప నా పక్షంగా ఉన్నంత వరకు దాని గురించి నేను భయపడవలసిన అవసరం లేదు. అక్కడికి వెళ్తే ముక్కు మూసుకొని, అక్కడికి వెళ్తే మాస్క్ తొడుక్కొని ఏమీ చేయను, మామూలుగానే వెళ్తా. వెళ్ళినప్పుడు వాళ్ళని దగ్గర తీసుకుంటా, వాళ్ళు నేను పలకరిస్తూ ఉన్నారు. వాళ్ళు పలకరించినప్పుడు నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, హే బ్రదర్, నువ్వు దేవునికి బహు ప్రియమైన వ్యక్తివి. అమ్మా సిస్టర్ గారు, నువ్వు దేవునికి బహు ప్రియమైన వ్యక్తిరా. దేవుడు నిన్ను తనకు ప్రియమైన వ్యక్తిగా భావించినాడు. నిన్ను తన యొక్క ప్రియమైన వ్యక్తిగా దేవుడు అంటున్నాడు. ఈ మాట చెప్పడానికే నేను నీ దగ్గరికి వచ్చా. మీరు దేవునికి బహు ప్రియమైనవా. ఈరోజు నేను మీకు కూడా చెప్తున్నా. బహుశా దేర్ ఈజ్ ఎ పర్సన్ ఇన్ దిస్ హౌస్. ఈ ఇంటిలో ఒక వ్యక్తి నువ్వు మనసు పట్టేస్తున్నా. బట్ ఈరోజు నేను చాలా బాధాకరంగా ఉండినా. ప్లీజ్, అక్కడ ఏంటంటే బహుశా రొచ్చు వాసన ఎక్కువైపోయింది. బహుశా ఈ రోజున మనం పట్టించుకోలేకపోతున్నాం. నీళ్లు పోసేస్తున్నారు. అందుచేత మనం ఎంత తుడిచినా, ఎంత కడిగినా మళ్ళీ వెంటనే నీళ్లు పోసేస్తున్నారు. ఒక్కొక్కసారి పెద్ద వయసు కలిగినటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే, శుభ్రంగా స్నానం చేయించి, డైపర్ మార్చి, మళ్ళీ చక్కగా ఫ్రెష్గా దుప్పటేసి మనం అక్కడ పొడుగుబెట్టిన ఒక 5 నిమిషాల్లో అక్కడ డైపర్ తడిపేసుకుంటారు, కింద దుప్పటి తడిపేసుకుంటూ ఉన్నారు. ఇంకా అందుకని ఒక్కొక్కసారి పెద్దవాళ్ళని ఏం చేస్తూ ఉంటామంటే, వదిలేస్తాం. పడితే పడిందిలే, పోసేర్లే నీళ్ళు, ఆ వాసన వస్తే వచ్చిందిలే, ఆ వాసనలోనే విడిచిపెట్టేస్తూ ఉంటాం. కానీ ఆ వాసనలో ఉన్న వారిని దేవుడు అంటున్నాడు, నీవు నాకు ప్రియమైన వ్యక్తివి, నీవు నాకు బహు ప్రియమైన వ్యక్తివి. Do you feel that you are so weak in your body?
నీ దేహంలో చాలా బలహీనమైపోయిందని అనుకుంటున్నావా? ఊపిరి పీల్చలేకుండా ఉన్నానని అనుకుంటున్నావా? లేవలేకుండా ఉన్నానని నీవు అనుకుంటూ ఉన్నావా? నడవలేకుండా ఉన్నానని నీవు అనుకుంటూ ఉన్నావా? కాళ్ళు నడవనివ్వట్లేదండి, మోకాళ్ళు పట్లిచ్చేసినండి, మోకాల్లో ఉన్నట్టు గుంజు అరిగిపోయిందండి, కీళ్ళ నొప్పులతో ఉంటూ ఉన్నానండి, వాత నొప్పులతో ఉండి ఉన్నానండి, నడవలేకుండా ఉంటున్నానని, ఒకవేళ నువ్వు లేవలేకుండా నడవలేకుండా కర్ర సాయంతో లేక మంచం మీదే పండుకొని ఉండి ఉన్నావా? ఈరోజు నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు దేవునికి బహు ప్రియమైన వ్యక్తివి. నా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, తన దూతను పంపించి నిన్ను ముట్టుకొని మరి ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. ఫ్రెండ్స్, ఈరోజు నాకు మాట చెప్తాను వినండి. మేము కాదు మిమ్మల్ని స్వస్థపరిచేది. ఈరోజు ఒకవేళ టీవీలో మాట్లాడుతున్నటువంటి బోధకులమైన మేము కానీ, లేక స్వస్థత వరం కలిగినటువంటి దైవజనులని మా గురించి ఒకవేళ ప్రచారాలు చేసినంత మాత్రాన్ని, అంటే స్వస్థత వరం కలిగిన దైవజనులమైనటువంటి మనుషులు కానీ మేము కాదండి. ఈవెన్ మాకు టాబ్లెట్స్ తీసుకునే పరిస్థితి వస్తూ ఉన్నాయి, ఈవెన్ మాకు ఇంజక్షన్స్ తీసుకునేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ప్రతి దైవజనుడు ఎవరైనప్పటికైనా సరే, ఒకవేళ ఏదైనా వ్యాధి బలహీనత మాకు వచ్చినప్పుడు, ఏదైనా అనారోగ్యం మాకు వచ్చినప్పుడు, మా ఇంటికే డాక్టర్స్ వచ్చినటువంటి వాళ్ళు మాకు ట్రీట్మెంట్ చేసి, వాళ్ళు కొంత రెస్ట్ తీసుకోమని చెప్పి, వాళ్ళు కొంత ఇంజక్షన్స్ ఇచ్చి, వాళ్ళు మమ్మల్ని బలపరిచి చేయడానికి అనేటువంటిది. కానీ ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, మనుషులమైన మాకంటే దేవుడే తన దూతను మీ దగ్గర పంపించినాడు. రైట్ నౌ ఐ సీ దట్ ఏంజెల్. దూతని నేను మీ దగ్గర చూస్తున్నాను, ఎందుకంటే మీరు దేవునికి బహు ప్రియమైన వాళ్ళు. దానియేలు విషయంలో దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, మొట్టమొదటి విషయంలోనే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, దానియేలు నీవు బహు ప్రియుడవు గనక నీ యొద్దకు వెళ్ళమని నాకు ఆజ్ఞ ఆయను, ఇదిగో నీ దగ్గరికి బయలుదేరి వచ్చాను అంటాడు దేవుని యొక్క దూత. ద ఏంజెల్ హస్ కమ్ టు యు. దేవుని యొక్క దూత మీ దగ్గరికి వచ్చానండి, దేవుని యొక్క సన్నిధి మీ దగ్గరికి వచ్చినదండి. ఇది నాన్ని ఆ దేవాతి దేవుడే ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తున్నటువంటి యొక్క దేవుడు అండి. మీ వ్యాధి బలహీనతల నుంచి మిమ్మల్ని బలపరుస్తున్నటువంటి యొక్క దేవుడు అండి. మిమ్మల్ని ముట్టి ఆయన బాగు చేసినటువంటి దేవుడు అండి. మీ బలహీనతల నుంచి మిమ్మల్ని లేవని చూసినటువంటి దేవుడు అండి. ధైర్యం తెచ్చుకోండి, మీరు దేవునికి బహు ప్రియమైనటువంటి వారు. ఈరోజు నా మిత్రులు ప్రియ స్నేహితులారా, ప్రియవరికి ఒకవేళ వయసులో మీరు పెద్దవాళ్ళు అయినా, పెద్దవాళ్ళని కనుక మన మీద డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకులే అని చెప్పేసి బహుశా బిడ్డలు మన మీద డబ్బులు ఖర్చు పెట్టుకుని మనల్ని విడిచిపెట్టేసి ఉన్నారు. డోంట్ వరీ. నీ పిల్లలు నేను విడిచిపెట్టేసినా, నీ భార్య నిన్ను విడిచిపెట్టేసినా, మీ భర్త మిమ్మల్ని విడిచిపెట్టేసినా, ఒకవేళ ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టినా, ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. దేవుడు తన దూతను మీ కొరకే పంపి ఉన్నారు, మిమ్మల్ని బలపరచడానికి, మీ పక్షంగా యుద్ధం చేయడానికి, మిమ్మల్ని కాపాడడానికి, సింహముల బోనులో నుండి మిమ్మల్ని కాపాడడానికి మీ కొరకు ఒక జవాబు తీసుకుని వచ్చినాడు. ఆ దేవుని యొక్క దూత తీసుకుని వచ్చినటువంటి జవాబు ఏంటంటే, నీకు స్వస్థత కలిగినది, నీవు బలము పొందుకొని ఉన్నావు. పద్దండి బాబు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. నువ్వు బలమును పొందుకొని ఉన్నావు, నువ్వు బలహీనుడు కావు. బలహీనుడు చెప్పాలంటే నేను బలవంతుడిని అని చెప్పేసాను కదా, బైబిల్ అంటారు కదా, బలహీనుడు చెప్పాలి నేను బలవంతుడిని అని చెప్పేసాను. ఈరోజు నేను వాస్తవానికైతే బలహీనుడిని, వాస్తవ ప్రకారంగా అయితే బలం లేదు. షుగరు ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి నేను డాక్టర్లు చెప్పినటువంటి ఒక మాటను బట్టి, ఒకవేళ తీసుకునేటువంటి ఒకటి రెండు ట్యాబ్లెట్స్ అయినటువంటి ఒక ట్యాబ్లెట్స్ని బట్టి నీరసం వచ్చేసినట్టుగా అయిపోయి బలహీనం అయిపోయినట్టు. కానీ నేను ఎప్పుడు బలహీనను అప్పుడే నేను బలవంతుడు. నా బలహీనతలో ఆయన కృప నాకు చాలును, ఆయన కృప నన్ను బలపరిచినది. ఐ డోంట్ లుక్ ఎట్ మై వీక్నెస్, ఐ డోంట్ లుక్ ఎట్ మై సిక్నెస్. నా రోగాన్ని నేను చూడట్లే, నా బలహీనతను నేను చూడట్లే, పరుగులు పెడుతున్నా, మురకలు పెడుతున్నా. స్నేహితులారా, ఈరోజు నేను చెప్పినటువంటి మాట ప్రకారంగా ఇజ్రాయెల్ దేశానికి దాదాపుగా నేను 41 సార్లు వెళ్ళొచ్చినటువంటి వాడిని. పరుగులు పెట్టుకుంటూ, ఉరకలు చేసుకుంటూ అక్కడ నడుస్తుంటే నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కలం చెందారు, అయ్యా మీకు నిజంగా 59 సంవత్సరాలా, లేకపోతే ఏంటి అబద్ధం ఆడుతున్నారా, ఏంటి మాకండి అంతా స్పీడ్గా అయిపోతుంటారు, ఎంత పొద్దుటే లేచిపోతారు, ఈ హుషారు ఏంటంటే బాబు, ప్రతిరోజు ఇంత తెలవదా, మేము అలసిపోయే ప్రయాణం చేసి మేము ఇంత దూరం వచ్చిన తర్వాత మేము అలసిపోయి లగలకుండా ఉంటూ ఉన్నాం, ఏంటి మీ హుషారు. చివరికి మరలా తిరిగి ఇండియా దేశానికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మా యొక్క ఆరాధన టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుని చూడడానికి వచ్చినప్పుడు అప్పుడు అదే హుషారు, వెళ్ళేటప్పుడు ఏదో హుషారు, ఏ హుషారో తిరిగి వచ్చినప్పుడు కూడా అదే వచ్చారు. కారణం తెలుసండి, దేవునికి నేను ప్రియమైన వ్యక్తిని, నా దేవుడు నన్ను బలపరిచినాడు. ఈరోజు మీకు కూడా చెప్తున్నాను, మీరును దేవునికి బహు ప్రియమైన వారే. నాట్ ఓన్లీ సువార్త అనే వ్యక్తి మాత్రమే కాదండి, మీరును దేవునికి బహు ప్రియమైన వారు. ఎంత నీరసంగా మీరున్నా, మంచం పట్టేసినట్టున్నా, ఒకవేళ రొచ్చు వాసన దగ్గర మీరు ఉండి అన్నా సరే, లేవలేకుండా మీరు ఉంటున్నప్పటికైనా సరే, మీ వయసును బట్టి ఒకవేళ ఎటువంటి బలహీనత మీకు ఉన్నప్పటికైనా సరే, శరీరం పెరిగిపోయి లావైపోయినందు చేతి కూడా ఒకవేళ మీరు ఎటువంటి బలహీనత, రక్తము లేనటువంటి రక్తహీనత అనేటువంటి ఎలాంటి బలహీనత ఉన్నా సరే, ఈరోజు చెప్తున్నా, మీరు దేవునికి బహు ప్రియమైన వారు. కాబట్టి దేవుడు తన దూతను పంపించి మిమ్మల్ని ముట్టి మిమ్మల్ని ఆయన బలపరిచినాడు.
చివరిగా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడుతున్నటువంటి మాట ఏమిటంటే, అబ్రహాము 100 సంవత్సరాల వయసు వచ్చినందు చేత బలహీనుడైపోయాడంట. తన యొక్క శారీరకంగా బలహీనమైనటువంటి వాడు అయ్యాడు. పిల్లలకైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం లేకుండా అయిపోయి ఉన్నాడు. కానీ అతడు విశ్వాసమును బట్టి బలము పొందుకొనేను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుని ఐ కెన్ సీ ఎ పర్సన్, ఒక వ్యక్తి నేను చూస్తున్నాను. బ్రదర్, బట్ మీరు బలహీనంగా ఉండి ఉన్నారు కదా, సంసార సుఖం చేయలేకుండా ఉంటూ ఉన్నారు కదా. ఈ రోజున మీ మటుకు మీరు అనుకున్నారు, అయ్యా నా బలహీనతను బట్టి, నా షుగర్ వ్యాధిని బట్టి నా భార్యని నేను సంతృప్తి పరచలేకపోతూ ఉన్నాను, నా భార్యతో నేను సుఖంగా ఉండలేకపోతున్నాను, నేను బలహీనం అయిపోయాను అని మీరు అనుకుంటారు. నో, ఈరోజు నేను చెప్తున్నాను కదండి, ఈరోజు నా మాట జాగ్రత్తగా ఆలకించండి. ఇది సత్యమైన సువార్త. ఈరోజు నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ దేవుడు చెప్పిన మాట నువ్వు తీసుకొని నీవు దేవునికి బహు ప్రియమైన వ్యక్తి అనేటువంటి విషయాన్ని నువ్వు నమ్మగలిగితే నీ విశ్వాసము నిన్ను బలపరుస్తుంది. నీ వయసు ఎలాగున్నప్పటికైనా సరే నూతనమైన శక్తి, నూతనమైన బలముతో నువ్వు హాయిగా సుఖంగా నీవు ఉండగలవు. ఇది నేను చెప్తున్నా. అబ్రహామునకు 100 సంవత్సరాలు వచ్చినప్పుడు కొడుకుని కనడానికి కావలసినటువంటి శక్తి తాను పొందుకోగలిగినప్పుడు 100 సంవత్సరాలకి శక్తిని పొందుకోవడానికి వృద్ధాప్యంలో ఉన్నాడు అనుకొని శక్తిని పొందుకున్నాడు. ఆ తర్వాత ఇంకా ఇస్సాకుతో పాటు మరి అనేక మంది కుమారులను కుమార్తెలను కనగలిగినటువంటి శక్తిని తాను పొందుకోగలిగినప్పుడు ఈరోజు నీకేంటంటే లోపం? ఎందుకు నువ్వు అలా అనుకోవాలి? నేను బలహీనుడిని ఎందుకు అనుకోవాలి? నేను బలహీనుడిని, నేనేమి పని చేయలేకపోతున్నాను, నాకు శక్తిహీనత అనేటువంటిది వచ్చేసింది, నేను సుఖపెట్టలేకపోతున్నాను చెప్పేసి ఎందుకు ఎట్లా అనుకోవాలి? ధైర్యం తెచ్చుకోండి. మీరు దేవునికి బహు ప్రియమైనటువంటి వారు. ఈరోజు నేను చెప్తున్నాను ఖచ్చితంగా, ఐ నో దట్ ఐ హావ్ స్పోకెన్ టు ఎ పర్సన్. ఒక వ్యక్తితో నేను మాట్లాడినటువంటి విషయం తెలిసి ఏమో ఒకరు మీరేనేమో కదా. ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి మాట మీ మనసులో మీరు కృంగిపోతూ ఉండినారు. బహుశా మీరు ఎవరెవరినో సంప్రదించాలని, ఎవరెవరికో ఫోన్ నెంబర్స్ తీసుకొని ఎవరెవరి దగ్గరకో వెళ్ళాలని చెప్పేసి మనం అనుకున్నారు. డైరెక్ట్గా మాట్లాడుతున్నా అండి. ఈవెన్ డాక్టర్ సమరం గారు లాంటి వాళ్ళకు కూడా బహుశా మీరు ఫోన్ చేసి కూడా మీరు ఒకవేళ మాట్లాడినటువంటి విషయాలు ఉండి అన్నావేమో. కానీ ఈరోజు నేను చెప్తున్నా, ధైర్యం తెచ్చుకోనండి. నీవు దేవునికి బహు ప్రియమైన వ్యక్తివి. యు ఆర్ నాట్ ఇంపార్టెంట్. నువ్వు శక్తిహీనుడైనటువంటి వ్యక్తివి కావు, నువ్వు బలహీనమైనటువంటి వ్యక్తివి కావు. నీ వయసుకి సంబంధించినటువంటి దాన్ని బట్టి నువ్వు కృంగిపోవాల్సినటువంటి అవసరం లేదంటే విన్నానండి. మీరు దేవునికి బహు ప్రియమైన వారు ఏంటుండగా ఆ దేవుడే మిమ్మల్ని బలపరుస్తున్నాడు. మీ కుటుంబంలో సంతోషాన్ని, సుఖాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. మీ సంసార జీవితంలో కావలసిన సుఖాన్ని మీకు అనుగ్రహిస్తున్నాడు. బిడ్డలను దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. శక్తిని దేవుడు మీకు అనుగ్రహించినాడు. బలమును దేవుడు మీకు అనుగ్రహించినాడు. యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. సామాన్యమైనటువంటి వ్యక్తివి కావు. ఎవరో పలికిన మాట నువ్వు తీసుకోవద్దు. ఎవరెవరో చెప్పినటువంటి మాట బట్టి నీలో నీవు భయమును ఆవరింపజేసుకొని, భయము నీలోని తెచ్చుకొని అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అనవసరంగా ఆత్మహత్య కొరకు అనేటువంటిది ఆలోచన చేయవద్దు. ఈరోజు నేను చెప్తున్నా, దేవుని యందు నమ్మిక ఉంచు. దేవుడు చెప్పిన మాట యందు నమ్మిక ఉంచు. నీవు దేవునికి బహు ప్రియమైన వ్యక్తి అనేటువంటి సత్యాన్ని తెలుసుకో. సత్యమును బట్టి దేవుడు నిన్ను బలపరిచినాడని విశ్వసించు. దేవుడిచ్చిన బలమును బట్టి ఈరోజు నీ జీవితం అద్భుతమైనటువంటి జీవితంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుని ఐఎమ్ రియల్లీ హ్యాపీ బికాస్ ఐ నో ఐ హావ్ స్పోకెన్ టు మెనీ పీపుల్. చాలా మంది ఈ రోజుల్లో ఇలాంటి బలహీనతగా మీరు అనుకుంటున్నటువంటి విషయాలు కదా, చాలా మంది శక్తిహీనత అనుకుంటున్నటువంటి విషయాలు. బహుశా ఈ రోజుని ఒకరెవరు వారి యొక్క జీవితంలో కూడా ఇలాంటి శక్తిహీనతను బట్టి మీ యొక్క జీవితమే మారిపోయి వేరొక రకంగా మీరు తయారైపోయినారేమో. ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు నిన్ను బలపరిచినాడు. నువ్వు దేవుని కొరకు జీవించాలి. నువ్వు దేవుని కొరకు జీవించాలి. భయపడొద్దు. బలహీనతల గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. ఒకవేళ బలహీనత ఉన్నంత మాత్రమే డాక్టర్స్ వాస్తవాన్ని చెప్తారు. డాక్టర్ సువార్తరాజు సత్యాన్ని చెప్తున్నాడు. ఈ డాక్టర్ సువార్తరాజు చెప్తున్నటువంటి సత్య ప్రకారం ఏంటంటే, నీవు దేవునికి బహు ప్రియమైన వ్యక్తి. బ్రదర్ మీకే, ఫ్రెండ్ మీకే నేను మాట్లాడుతున్నా. అమ్మా సిస్టర్ గారు మీకంటే నేను చెప్తున్నానమ్మా, మీరు దేవునికి బహు ప్రియమైన వారు. ఆ దేవుడు మిమ్మల్ని బలపరిచినాడు. ఈరోజు దేవుడు మీకు శక్తినిచ్చినాడు. దేవుని యొక్క బలముతో మీరు దేవుని కొరకు జీవించండి. దేవుని కొరకు రోషము కలిగి జీవించండి. ప్రభుని మహిమపరిచే విధంగా జీవించండి. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మాట నేను చెప్పాను నాయన, వీరు నీకు బహుప్రియమైనటువంటి వారు. నువ్వు వాళ్ళని అలా విడిచిపెట్టలేదు నాయన. దానియేలు ఒకవేళ నేను బలహీనుడైపోయి నా బలము పోయని ఊపిరి విడవలేకుండా ఉన్నానే అని చెప్పేసి నేను కృంగిపోయి నేల కొంగిపోయినట్టుగా అయిపోయాడు. కానీ నేను నీ దూతను పంపించి ముట్టి ఆయన బలపరిచినటువంటి ప్రకారంగానే వీరిని కూడా నువ్వు ముట్టిన్నావు. నేను కాదు డాడీ, ఆయన బిడ్డలు ఒకవేళ పొరపాటుగా ఇలాగున్న దైవజనులను మేము మాట్లాడుతున్నట్టే మేము ముట్టుకోవాలని కోరుకుంటారు, మా చేతులు చాలని కోరుకుంటారు, మేము వారి మీద చేతులు వచ్చి ప్రార్థన చేయాలని కోరుకుంటారు, మేము డిక్లరేషన్ చేసి వారికి స్వస్థతను ప్రకటించాలని కోరుకుంటారు. కానీ నేను మాటగా నేను ప్రకటిస్తున్నా, సత్యమైన సువార్త నేను ప్రకటిస్తున్నా. నీ వాక్కును పంపి వాడిని బాగు చేసినారని సెలవిచ్చిన రీతిగా నీ దూతను పంపి వాడిని ముట్టి బలపరిచిన ప్రకారంగా నీకు బహు ప్రియమైన ఈ వ్యక్తిని ఆయన ముట్టి ఉన్నారు. నన్ను మీరు బలపరిచినారు కనుక నీకు వందనాలు.
శారీరకంగా వారికి కావాల్సిన శక్తిని బలమనిచ్చినందుకు నీకు వందనాలు. ఆధ్యాత్మికంగా వారికి కావాల్సిన శక్తిని బలమనిచ్చినందుకు నీకు వందనాలు. ఇక మీదట బలహీనత వారిని కోరదీయడానికి వీల్లేదునైనా. ఒకవేళ మంచం మీద ఉండినటువంటి వారైనా సరే నేను డిక్లేర్ చేస్తున్నా, వారు లేచి నడుచుదురుగాక, యేసు కొరకు వారు జీవించుదురుగాక. మోకాళ్ళలో ఉన్నటువంటి బలహీనత తొలగిపోయి, నేను శరీరంలో ఉన్నటువంటి బలహీనత తొలగిపోయి, నేను వారికి కావాల్సిన నూతన బలము వారికి కలుగునుగాక. పరిశుద్ధాత్మ ద్వారా యెహోవా దేవుడు అనుగ్రహించేటువంటి నూతన బలమును వారు పొందుకొనిదురుగాక. పక్షి రాజుల వల్ల వారు పైకెట్టుదురుగాక. అవయక సమస్యలకు నడిచిపోదురుగాక. ఇటు ధన్యత వీరికి ఇచ్చినందుకు నీకు వందనాలు. వీరిని ముట్టి బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ బలము వీరి మీద నేను విడుదల చేస్తున్నా. కారణం వీరు నీకు బహు ప్రియమైనటువంటి వారు గనక మీరు వారిని బలపరిచినందుకు నీ స్తోత్రం చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి అంతటికి, ఈ ఇంటిలో బలహీనంగా ఉన్న ప్రతి వ్యక్తికి, అలాగే మీకు తెలిసిన ప్రతి బలహీనుడికి బలపరచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, మీ మీద దేవుడు యొక్క బలమును అనుగ్రహించినాడు. మీరు బలమును పొందుకునేవారు. జస్ట్ బిలీవ్, జస్ట్ బిలీవ్. నమ్మండి అంతే స్నేహితులారా. డోంట్ బి వరీడ్ అండి. కలవర చెందొద్దండి, కలప చెందొద్దండి. ఏ బలహీనత మనల్ని ఏమీ చేయజాలదండి. ఈరోజు నేను చెప్తున్నాను, ఏ బలహీనత మనల్ని కృంగతీయజాలదు. కాసేపు ఉంటుంది. ఇప్పుడు జలుబు చూడండి, జలుబు వచ్చింది అనుకోండి, 7 రోజులు ఉంటుంది అక్కడ. సాధారణంగా జలుబు వస్తే లోకల్ నానుడి ఏంటంటే టాబ్లెట్లు వేసుకున్నా 7 రోజులు, టాబ్లెట్లు తీసుకోకపోయినా 7 రోజులు ఉంటుందండి. న్యాచురల్లీ నీరసం అనిపిస్తుంది. కాసేపు మళ్ళా తర్వాత మనం బలమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటున్నప్పుడు సులువుగా తిరిగి మళ్ళీ బలమును పొందుకుంటూ ఉంటాం. బై అదే సమయంలో నేను మాట్లాడుతున్న స్టేజ్లో మరీ అంత చప్పిడి భోజనాలు లేకపోతే చప్పిడి విషయాలు పెట్టి మన మనిషిని కృంగదీయద్దు. ఒకవేళ ఏదైనా షుగర్ వ్యాధి ఉన్నా లేకపోతే ఇంకోటిన్నా కొంచెం ఆరారుగా తీసుకుంటూ ఉండండి. నూతనమైనటువంటి బలము దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నారు. ఈ మాట మిమ్మల్ని బలపరచాలి. ఇది భయము మిమ్మల్ని కృంగదీస్తుంది. జబ్బు వచ్చింది, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది అనేటువంటి ఒక మాట మనల్ని కృంగదీస్తుంది. ఒక క్యాన్సర్ వచ్చింది, ఒక హెపటైటిస్ బి వచ్చింది, అయితే HIV వ్యాధి వచ్చింది, ఇలాంటి విషయాలు మనల్ని కృంగదీస్తాయి. కానీ నేను చెప్తున్నా, నీవు దేవునికి బహు ప్రియమైన వ్యక్తులు. ఏమనుకుంటున్నారేమో స్నేహితులరా, మీరు దేవునికి బహు ప్రియమైనటువంటి వ్యక్తులు. ఏ వ్యాధి మిమ్మల్ని ముట్టుకోజాలదు. ఒకవేళ ముట్టుకుంటే అది చచ్చిపోవాలి కదా. ఒకవేళ ఏదైనా జేమ్స్ మనల్ని ముట్టుకుంటే, ఏదైనా క్రిమి కనుక మనల్ని ముట్టుకుంటే అది చచ్చిపోవాలి. క్యాన్సర్ అనే క్రిమి అది ఎండిపోవాలి. అంతే తప్ప మనం కాదండి, భయపడకూడదండి. మనం హ్యాపీగా ఉందాం. దానియేలుకి లాగా మనం దేవునికి స్తుతియాగం చెల్లించుకుంటూ ఉందామండి. దేవునికి బహు ప్రియమైనటువంటి వారముగా మనం దేవునికి స్తుతియాగం చెల్లించుకుంటూ ఉన్నప్పుడు ఆ దేవుడు అంటాడు, నీవు నాకు బహు ప్రియమైన వ్యక్తివి, నేను నిన్ను బలపరుస్తా. డోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ మీ అండి. ఆ తర్వాత ఒకవేళ దైవజనులమైనటువంటి మేము కూడా అందుబాటులో ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు. దైవ సేవకులు అందరూ బిజీగా ఉండేటువంటి దైవ సేవకులే. మరి ముఖ్యంగా టీవీలో వచ్చేటువంటి దైవజనులు అందరూ బిజీగా ఉండేటువంటి దైవజనులే. ఒక్కొక్కసారి ఒకవేళ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి, వాడితో మనం ఉండాలి, ప్రార్థన చేసుకోవాలని అనుకుంటాం. తీరా ఒకవేళ వాళ్ళు దొరకకపోతే ఇంక అక్కడి నుంచి మనం ఇంకా ఎక్కువ కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో నేను అంటాను, వద్దు, డోంట్ డూ లైక్ దాట్. ఒకవేళ దైవజనులు దొరకపోయినా డోంట్ వరీ. ఒకవేళ దైవజనులమైన మేము చేతులు ఉంచకపోయినా డోంట్ వరీ. దేవుని దూత ఆల్రెడీ మీ దగ్గర ఉండి ఉన్నారు. దేవుని యొక్క దూత మీ మీద చేతులు ఉంచున్నారు. దేవుని హస్తం మీ మీదకి దిగువచ్చినది. మీరు దేవునికి బహు ప్రియమైనటువంటి వారు. దేవుడు మిమ్మల్ని బలపరచి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచి ఉన్నారు. స్వస్థపరుస్తాడు కాదు, మిమ్మల్ని స్వస్థపరుచును గాక కాదు. దేవుడు మిమ్మల్ని బలపరుచును గాక కాదు. అబ్రహామును బలపరిచిన దేవుడు మిమ్మల్ని బలపరిచి ఉన్నారు. బైబిల్ గ్రంథంలో దానియేలును బలపరిచినటువంటి దేవుడు మిమ్మల్ని బలపరిచి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని బలపరిచినటువంటి దేవుడు మిమ్మల్ని బలపరిచినారు. బైబిల్ ఈవెన్ పౌలు భక్తుడు అంటాడు కదా, ప్రభు నా ప్రక్కనే నిలిచి నన్ను బలపరిచినాడు అని అంటాడు. ప్రభువే నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచినాడు. ఆ పౌలు భక్తుడే తనకు బలహీనతలు అంటాడు కదా, ప్రభా నన్ను బలపరిచినంటే నా కృపని. సో ఆ కృపని జ్ఞాపకం చేసుకుని పౌలు భక్తుడు ఏమంటాడంటే, ప్రభువే నా ప్రక్క నిలబడి నన్ను బలపరిచినాడు. ఇప్పుడు కూడా నేను చెప్పినా అండి, మీ దగ్గర మీ ప్రక్కని ప్రభువారు నిలబడి ఉన్నారు. దేవుని యొక్క దూత మీ దగ్గర ఉన్నారు. మీరు దేవునికి బహు ప్రియమైన వారు గనక
ఆ దేవుడు మిమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి దేవుని స్తుతించండి. ఈ విషయంలో ఒకవేళ మీరు నాతో ఏదైనా పంచుకోవాలని కోరుకుంటే, మీరు పొందుకున్నటువంటి ఒక అనుభవాలు నాతో తెలియజెప్పాలి, నేను కూడా మీతో కలిసి సంతోషించి దేవుని స్తుతించాలని అనుకుంటే, లేకపోతే వద్దులేండి, అక్కర్లేదు, ఉత్తరం రాయిపోతే ఏంటంటే, నాకు ఫోన్ చేయకపోతే ఏంటంటే, కానీ ఒకవేళ నేను కూడా మీతో కలిసి దేవుని స్తుతించాలని అనుకుంటే ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ నాకు తెలియజేయాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామల్ కోడ్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకుంటే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒక నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త@gmail.com. మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ లో ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మన బలహీనతలో మనల్ని బలపరిచిన ఆ దేవత దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.